మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ ట్విస్ట్. వాళ్ళిద్దరూ కలుసుకున్నారు, చేయి కలుపుకున్నారు. మరి ఠాక్రేల ఐక్యత ముంబైలో గేమ్ చేంజర్ కాబోతోందా? 20 ఏళ్ల తర్వాత ఒక్కటైన సోదరులు ఉద్ధవ్ రాజ్ బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారా? పవార్ ఫ్యామిలీ కూడా కమలాన్ని టెన్షన్ పెడుతోందా? మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ సంచలనమే. పొత్తులు పెట్టుకున్నా, కత్తులు నూరినా వారికి వారే సాటి అన్నట్లుగా ఉంటుంది అక్కడి లీడర్ల స్ట్రాటజీలు. నిన్న మొన్నటి వరకు మాటల తూటాలు పేల్చుకున్న లీడర్లు ఇప్పుడు ఒకే వేదికపై చిరునవ్వులు చిందించడం మహా రాజకీయాల్లో పెను తుఫాన్ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఠాక్రే సోదరులు ఒకే స్టేజిపై కనిపించడం ప్రత్యర్థులకు సందేశం ఇవ్వడమే కాదు, వ్యూహాత్మక మెసేజ్ కూడా. విడిపోయిన శివసేన ఓట్లను మళ్లీ ఏకం చెయ్యాలి అన్న వ్యూహం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా కోల్పోయిన తమ బలాన్ని మరాఠీ సెంటిమెంట్ కార్డుతో తిరిగి తెచ్చే ప్రయత్నమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇద్దరి కలయిక తాత్కాలికమా దీర్ఘకాలికమా అన్నది పక్కన పెడితే ప్రత్యర్థులకు మాత్రం చెమటలు పట్టించే కలయికే అంటున్నారు విశ్లేషకులు. మరాఠీల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసమే తాము ఒక్కటైనట్లు ప్రకటించారు ఉద్ధవ్ ఠాక్రే. चर्चा सुरू आहे बघू. त्यांच्यात आम्ही आज आमची युती जाहीर केलेली आहे, शिवसेना आणि महाराष्ट्र नवनिर्माण सेना. जे महाराष्ट्र प्रेमी आहेत त्याच्यात काही भाजपातले सुद्धा अस्सल मराठी आहेत, ते सुद्धा येऊ शकतात. మరోవైపు పవార్ ఫ్యామిలీ కూడా కలిసుందాం రా అన్న టాపిక్ హాట్ టాపిక్ అయింది. ఇన్నాళ్లు అజిత్ పవార్ వర్గం, సుప్రియా సూలే వర్గం మధ్య కనిపించిన దూరం నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఆ ఇద్దరూ ఒక్కటవుతారనే సంకేతాలు రావడం శరద్ పవార్ రాజకీయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా కనిపిస్తోంది. కుటుంబం ఏకమైతే పార్టీ ఓటు బ్యాంకు మళ్లీ కుదురుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది కేవలం ఎమోషనల్ రీయూనియన్ కాదు, పూర్తిగా ఎలక్షన్ ఫోకస్ తో కూడిన మూవ్ గా చూస్తోంది మహారాష్ట్ర రాజకీయం. ఎన్సీపీ పునరుజ్జీవనానికి ఇదే కీలక మలుపు కావచ్చన్న అభిప్రాయం కూడా ఇరు పార్టీల క్యాడర్లో కనిపిస్తోంది. జనవరిలో బృహత్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫ్యామిలీల కలయికలు మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ బాడీ అయిన బీఎంసీపై పట్టు సాధిస్తే మహారాష్ట్ర రాజకీయాలే కాదు, జాతీయ రాజకీయాలపైన కూడా ప్రభావం ఉంటుంది. ఠాక్రేలు, పవార్లు కలిసి కాంగ్రెస్ ను కలుపుకుంటారా లేక దూరంగానే ఉంచుతారా అన్నది కూడా కీలకమే. కాంగ్రెస్ తో కలిస్తే ఓట్ల చీలిక తగ్గుతుంది, కానీ లీడర్షిప్ సమస్యలు పెరుగుతాయి. దూరం పెడితే మరాఠీ ఫేస్ స్ట్రాంగ్ అవుతుంది, కానీ కూటమి బలం తగ్గే అవకాశం ఉంది. అయితే కలిసి నడిస్తే మాత్రం బీఎంసీలో మరాఠీ, ముస్లిం, దళిత ఓట్లను ఏకం చేసే అవకాశం ఉంది. వైరి వర్గాలు ఏకతాటిపైకొస్తే బీజేపీపై ప్రభావం పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఫ్యామిలీ విభజనలతో లాభపడ్డ బీజేపీ ఇప్పుడు కలయికల వల్ల డ్యామేజ్ జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మరాఠీ ఓటు బ్యాంకులో చీలిక తగ్గితే బీజేపీకి పట్టున్న అర్బన్ ఓటర్లపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఠాక్రే, పవార్ ఫ్యామిలీల కలయిక నిలబడాలంటే ఈగో క్లాషెస్, సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయానికి రావాలి. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు ఫ్యామిలీలకు పెద్ద సవాలే అంటున్నారు విశ్లేషకులు. కానీ కలయిక స్ట్రాంగ్ అయితే మాత్రం మహారాష్ట్రలో బీజేపీకి ఇది అగ్ని పరీక్షే. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ క్రాక్ ఫిల్లింగే ఫలితాన్ని తేల్చబోతోంది.